పిల్లలకి, పెద్దలకి అందరికీ విజ్ఞాన వినోదాన్ని అందించే చందమామ కథలకి స్వాగతం. ఈరోజు మరికొన్ని చందమామ కథల్ని విందాం. ముందుగా మొదటి కథని విందాం. కథ పేరు 'అసలు నేరం'. ఇక కథలోకి వెళ్తే, జనప్రియ మహారాజులకు శ్రద్ధగా పనిచేసే రాజోద్యోగులందరినీ ప్రత్యేకంగా సన్మానించాలనే కోరిక పుట్టింది. అందుకని ఆయన ఇద్దరు మంత్రులను నియమించారు. వారు విడివిడిగా ప్రతి రాజోద్యోగిని గమనించి తమ అభిప్రాయాల్ని రాజుకు తెలియజేయాలి. ఇద్దరి దృష్టిలోనూ మంచి పనివాళ్లుగా ఉన్నవారికి రాజు ఒక మాసపు జీతం బహుమానంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఒక మాసం పాటు మంత్రులిద్దరూ విడివిడిగా రాజోద్యోగులను గమనించి వారిని గురించి తమ అభిప్రాయాలను విడివిడిగానే రాజుకు సమర్పించారు. రాజు వివరాలన్నిటినీ శ్రద్ధగా చదివాడు. రాజోద్యోగులు మొత్తం 200 మంది. గోవిందమంత్రి దృష్టిలో పనియందు శ్రద్ధ గలవారు 50 మంది మాత్రమే. కానీ ఈశ్వరమంత్రి దృష్టిలో 150 మంది. ఇద్దరి దృష్టిలోనూ పని శ్రద్ధ గలవారు 5గురు మాత్రమే. జనప్రియ మహారాజు ఎంతో సంతోషించి ఆ 5గురికి అదనంగా 1 నెల జీతం బహుకరించాడు. ఇలా జరిగేసరికి మిగిలిన ఉద్యోగుల పని శ్రద్ధను మహారాజు గారు ఏ విధంగా నిర్ణయించారన్నది తెలుసుకోవాలని పట్టుపట్టారు. జనప్రియ మహారాజు వారితో, ఉద్యోగుల పని శ్రద్ధ నిర్ణయించటానికి ఇద్దరిని నియమించాను. ఇద్దరూ ఏకగ్రీవంగా పని శ్రద్ధ గలవారిని నిర్ణయించిన 5గురికి బహుమానం ఇచ్చాను అన్నాడు వారితో. అయితే మిగతా 195 మందికి పని శ్రద్ధ లేదని వారు ఏకగ్రీవంగా నిర్ణయించారా అని ఉద్యోగులు రాజును అడిగారు. లేదు, ఒక మంత్రి కొందరిని, ఇంకో మంత్రి మరికొందరిని ఎన్నిక చేశారు. ఇద్దరూ ఎన్నిక చేసిన వారికే బహుమానం ఇచ్చాను అన్నాడు రాజు. ఇది అన్యాయం అన్నాడొక ఉద్యోగి. ఒక మంత్రి మెచ్చుకొని ఇంకో మంత్రి మెచ్చుకోకపోతే లోపం మీదే అన్నాడు జనప్రియుడు. అందరూ అసంతృప్తిగా వెళ్ళిపోయారు. రేయ్, వాడసలు అలా ఎందుకంటున్నాడు? ఇదివరకు నన్నేమీ అనేవాడు కాదు కదా అన్నాడు రామయ్య. ఒకప్పుడు మనకు వాడికంటే తక్కువ పొలం ఉండేది. నువ్వు కష్టపడి ఇప్పుడు వాడికన్నా పెద్ద ఆస్తిపరుడివి అయ్యావు. అది వాడి ఏడుపు అన్నాడు రామయ్య కొడుకు. ఆ మర్నాడే చిరంజీవి దేశాటన చేస్తూ ఆ నగరానికి వచ్చాడు. చిరంజీవి మహాజ్ఞాని అని విని జనప్రియ మహారాజు అతన్ని ప్రత్యేకంగా రాజభవనానికి ఆహ్వానించి అతిథి సత్కారాలు చేశాడు. ఆయన చిరంజీవితో కథ అంతా చెప్పి, ఒక మనిషి మీద ఇద్దరు మనుషులను నిఘా వేసి అభిప్రాయం చెప్పమంటే ఇద్దరూ చెరొక రకంగా చెప్పినప్పుడు ఎవరి అభిప్రాయాన్ని స్వీకరించాలి అని చిరంజీవిని అడిగాడు. అప్పుడు చిరంజీవి నవ్వి, నిఘా వేసిన ఆ ఇద్దరిలోనూ ఒకడు శిక్షార్హుడని నా అనుమానం అన్నాడు. రాజుకు చిరంజీవి ఉద్దేశం సబబు అనిపించి విచారణ జరిపేసరికి ఈశ్వరి మంత్రి ముందుగానే రాజోద్యోగులను హెచ్చరించి లంచాలు స్వీకరించి లంచాలిచ్చిన వారి పేర్లు మాత్రమే తన నివేదికలో ఎన్నిక చేశాడని తెలిసింది. ఈశ్వర మంత్రికి లంచాలు ఇచ్చిన వాళ్ళు రాజుతో ఆ మాట చెప్పడానికి భయపడ్డారు. తమపై గోవింద మంత్రి నిఘా ఉన్న సంగతి వారెరగరు. ఇంత చిన్న విషయం తనకు తట్టనందుకు విచారిస్తూ రాజు గోవింద మంత్రి మెచ్చుకున్న 45 మందికి బహుమానం ఇచ్చి ఈశ్వర మంత్రిని లంచమిచ్చిన వారిని శిక్షించి చిరంజీవిని ఘనంగా సన్మానించాడు. అసలు నేరం అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు మరొక కథని విందాం. కథ పేరు అంత సులువుగా మారడు. ఇక కథలోకి వెళ్తే, భీమాపురంలోని భీమయ్య ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు. రామాపురంలోని రామయ్య ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు. ఈ సంగతి తెలిసి భీమయ్య రామయ్యను గురించి తెలుసుకుందామన్న ఆసక్తితో రామాపురం వెళ్ళాడు. భీమయ్య వెళ్ళేసరికి రామయ్య మంచం మీద ఉన్నాడు. ఆయన కాలుకు కట్టు ఉన్నది. పొలంలో జారిపడ్డాను. ఎముక విరిగిందట. కదలకుండా మంచం మీద 2 నెలలు ఉండాలట అన్నాడు రామయ్య. భీమయ్య అడిగిన ప్రశ్నకు సమాధానంగా, అయ్యో పాపం, చాలా కష్టం వచ్చింది మీకు అన్నాడు భీమయ్య. కష్టమేమున్నది? ఇలాంటిదేదో అయితే తప్ప విశ్రాంతి తీసుకోను నేను. కాళిదాసు గారి మేఘ సందేశం చదవాలని ఎన్నాళ్ల నుంచో నా కోరిక. అది ఇప్పుడు తీరుతున్నది అన్నాడు రామయ్య. ఇంతలో రామయ్య కొడుకు వచ్చి, నాన్న, నిన్ను ఆ సోమయ్య తిడుతున్నాడు అన్నాడు ఆవేశంగా. తిడితే తిట్టనియ్యరా, మనకేం నష్టం అన్నాడు రామయ్య. నిన్ను పనికిరాని చవట అంటున్నాడు అన్నాడు రామయ్య కొడుకు. వాడు అంటే అన్నాడులే, నేను చవటనేనని నువ్వు చెప్పు అన్నాడు రామయ్య. వాడి చేత మాటలు పడి ఊరుకుంటే నువ్వు చవటవేగా మరి అన్నాడు రామయ్య కొడుకు. నేను చవటనే అయినప్పుడు వాడు అంటే మాత్రం తప్పేమిటి? ఉన్నమాటే కదా వాడన్నాడు అన్నాడు రామయ్య. బాగుంది, వాడన్నంత మాత్రాన నువ్వు అయిపోతావా ఏమిటి అన్నాడు కొడుకు చిరాకుగా. అలాంటప్పుడు వాడంటే మాత్రం నష్టమేమిటి అన్నాడు రామయ్య. నష్టమున్నా లేకపోయినా వాడు అలా అంటే ఎందుకు ఊరుకోవాలి అంటాను అన్నాడు రామయ్య కొడుకు.
చూసావా? ఎప్పుడైనా మనని కారణం లేకుండా తిడుతున్నారంటే, దాని వెనకాల కొంత కథ ఉన్నదన్నమాట. ఒకడు మనని ఉత్తి పుణ్యానికి తిడుతున్నాడంటే, మనం చాలా ఉన్నత స్థితిలో ఉన్నామన్నమాట. అందుకు సంతోషించాలి గానీ, విచారించడమెందుకు? అని రామయ్య అడిగాడు. నువ్వింతే, అన్నిటికీ ఇలాగే చెబుతావు అంటూ దిగులుగా వెళ్ళిపోయాడు రామయ్య కొడుకు. లోతుగా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో విచారించదగినది ఏదీ ఉండదు భీమయ్య గారు. ఇది నేను అనుభవం మీద తెలుసుకున్న సత్యం. దీనిని మీరు ఒప్పుకుంటారా? అన్నాడు రామయ్య. మంచం మీద నుంచి లేవలేని స్థితిలో మీ భార్య మీకు చక్కగా సేవలు చేస్తున్నది. ఎంత ఆవేశమున్నా మీ అబ్బాయి మీ మాట వింటాడు. మీలాగే దెబ్బ తగిలి నేను మంచమెక్కితే నా భార్య నాకు ఇలా సేవలు చేయదు. నా కొడుకు ఒక్కసారి కూడా నా మాట వినడు. నా దురదృష్టానికి నాకు చాలా బెంగగా ఉన్నది అంటూ భీమయ్య అక్కడి నుంచి సెలవు పుచ్చుకున్నాడు. అంత సులువుగా మారడు అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు మరొక కథని విందాం. కథ పేరు పాతాళ రాక్షసుడు. ఇక కథలోకి వెళ్తే, మగధ దేశపు రాజు శక్తిసేనుడు పరిపాలనలో కలతలు బయలుదేరి వేరువేరు తరగతుల మధ్య కలహాలుగా పరిణమించి అరాచక పరిస్థితి ఏర్పడింది. అన్ని మతాల వారు, వృత్తుల వారు, కులాల వారు తమ తమ వృత్తులకు, వ్యాపకాలకు ఉద్వాసన చెప్పి యుద్ధానికి దిగినట్టుగా తయారయ్యారు. ఈ పరిస్థితిని అదుపులో పెట్టడానికి శక్తిసేనుడు ఏవో శాసనాలు చేశాడు. కానీ ఆ శాసనాలు ఆధారంతోనే ప్రజలు మరింత అంతఃకలహాలు కొనసాగించారు. రాజు తన అసమర్థతను గ్రహించి మంత్రి, పురోహితుడు అయిన యజ్ఞశర్మను ప్రజా జీవితం ఇలా కంటకప్రాయం అయిపోతున్నదేం? ఈ పరిస్థితుల్లో సరి అయిన పరిపాలన జరగాలంటే ఏం చేయాల్సి ఉంటుందని అడిగాడు. దానికి యజ్ఞశర్మ, రాజా, నీ అనుమానాలు తీరగలందులకు ఒక చిన్న ఇతిహాసం చెబుతాను, శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పాతాళ లోకంలో రాక్షస రాజ్యం సుభిక్షంగా ఉండే రోజుల్లో అఘోరుడు అనే రాక్షసుడు అల్లర్లు లేవనెత్తి అలజడి కలిగించసాగాడు. అది చూసి రాక్షసరాజు అఘోరుణ్ణి పాతాళం నుంచి బహిష్కరించాడు. ఆ విధంగా అఘోరుడు భూలోకానికి రావడం జరిగింది. వస్తూనే వాడు ఒక ఎడారి ప్రాంతంలో అడుగుపెట్టాడు. అక్కడ వాడికి ఏ విధమైన తిండి దొరకక మనుషులుండే ప్రాంతాలకు వచ్చి అందిన మనుషులను విరుచుకు తినసాగాడు. ఇందువల్ల భూలోకంలో పెద్ద సంచలనం కలిగింది. అఘోరుడు ఎప్పుడు ఏ ప్రాంతానికి వస్తాడో తెలియదు. ఏ క్షణాన ఎవరికి చావు ముడుతుందో తెలీదు. భూలోకంలో చాలా దేశాలున్నాయి. ఎవరి భాష వాళ్ళది. ఎవరికి వాళ్లే అందరికన్నా గొప్పవాళ్ళు. ఏ రెండు దేశాలకు పడదు. ప్రతి దేశము ఇతర దేశములను జయించి వాటిపై పెత్తనం ఇలా చేయించాలని చూస్తుంది. అందుచేత తరచుగా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అందులో పైచేయిగా ఉండడానికి కొత్త కొత్త మారణాయుధాలు కనిపెడుతూ ఉంటాయి. అఘోరుడు భూలోకానికి వచ్చిన తొలి రోజుల్లో అనేక మంది వీరులు ముందుకు వచ్చి తమ తమ దేశాలను వారి బారి నుండి కాపాడడానికి ప్రయత్నించారు. కానీ తాటి చెట్టు ప్రయాణం గల అఘోరుడు శరీరం మామూలు ఆయుధాలను లక్ష్యపెట్టేది కాదు. వాడు భూలోకంలో విచ్చలవిడిగా సంచరిస్తూ అలజడి కొనసాగిస్తూనే ఉన్నాడు. వ్యక్తుల శౌర్య పరాక్రమాలు రాక్షసుడి మీద పనిచెయ్యవని, ఈ రాక్షసుడి వల్ల అన్ని దేశాల ప్రజలకు ప్రమాదమేనని స్పష్టమైంది. అప్పుడు దేశదేశాల రాజులందరూ ఒకచోట సమావేశమై కర్తవ్యం గురించి చర్చించారు. అందరిలోకి అనుభవజ్ఞుడైన ఒక రాజు ఇలా అన్నాడు: 1,00,000 చీమలు కలిసి ఒక పామును చంపగలుగుతున్నాయి. గడ్డిపోచలను కలిపి నేసిన తాడు మదపుటేనుగును బంధించడానికి పనిచేస్తున్నాయి. ఐకమత్యాన్ని మించిన బలం లేదు. భూమి మీద మనుష్యులంతా ఒకటైతే ఆ రాక్షసుడిని ఎదుర్కోవడం పెద్ద సమస్య కానే కాదు. ఇంతకంటే మంచి ఆలోచన లేదని అందరూ ఒప్పుకున్నారు. అఘోరుణ్ణి ఎదుర్కోవడం కోసం మర్నాడే ప్రజలంతా ఒకచోట కూడసాగారు. వందలు వేలతో ఆరంభమైన జనసమూహం లక్షలకు కోట్లకు చేరుకున్నది. భాషలను గురించి, సంస్కృతులను గురించి మరిచిపోయి అందరూ ఒకటైపోయారు. ఈ మహాసైన్యం 2 రోజుల్లో అఘోరుణ్ణి అందుకున్నది. వెంటనే రాక్షసుడి జనసమూహానికి యుద్ధం ఆరంభమైంది. వాణ్ణి చూసి గాని, వాడి పాదాల కింద నలిగి చస్తామని గాని ఎవ్వరూ భయపడలేదు. క్షణాల మీద పోయి అఘోరుణ్ణి అపాదమస్తకము మనుషులు కమ్మేశారు. అంతటి రాక్షసుడు తన జీవితంలో మొదటిసారిగా భయం అంటే ఏమిటో తెలుసుకున్నాడు. ఇంతమంది జనం దాటికి తన వజ్ర శరీరం కూడా తట్టుకోలేదని వాడికి తెలిసిపోయింది. అందుకని వాడు జనాన్ని ఎదుర్కొనే ఆలోచన గట్టిపెట్టి పరుగులంకించుకున్నాడు. పరిగెడుతున్న వాడి కాళ్ల కింద ఎందరో నలిగి చచ్చారు. వాడి శరీరం మీదకి పాకిన మనుషులు కిందకి దూకి కాళ్ళు చేతులు విరుచుకున్నారు. అయితేనేం ప్రజలకు వాడి పీడ వదిలింది. అటు తరువాత అఘోరుడు మనుషులను ఎదుర్కోవడానికి 2-3 ప్రయత్నాలు చేసి ఘోరంగా దెబ్బతిని
చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు అయ్యాడు. తరువాత వాడు అరణ్యాలను ఆశ్రయించి తన జీవన విధానాన్ని మార్చుకొని పొదుపుగా జంతువుల్ని చంపి తినసాగాడు. లేకపోతే వారం రోజుల్లో అడవంతా ఖాళీ అయ్యి తాను తిండికి మాడవలసి వస్తుంది. అయితే వాడికి నరమాంసం మీద భ్రాంతి తగ్గలేదు. వాడి అదృష్టం బాగుండి ఒకసారి అడవిలో వాడికి ఒక ఆడ మనిషి కనిపించింది. ఆమెను తిందామనే ఉద్దేశంతో వాడు చెయ్యి చాచి ఆమెను పట్టుకున్నాడు. అంతలోనే ఆ స్త్రీ రాక్షసిగా మారిపోయి వాడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ రాక్షసిని వాడు పాతాళ లోకంలో ఎరుగును. ఆమె పేరు అఘోరిక. ఆమె ఇలా అన్నది: "నువ్వు వెళ్ళిపోయాక పాతాళ లోకం చిన్నబోయిందనిపించింది. నిన్ను వెతుక్కుంటూ ఇలా వచ్చాను. ఎందుకైనా మంచిదని మనిషి రూపంలో వచ్చాను." అఘోరుడు ఆమెకి తన భూలోకపు అనుభవాలు చెప్పాడు. అఘోరిక నవ్వి, "వెర్రివాడా, మనుషులు బలం గలవాళ్ళు కాకపోయినా తెలివిగలవాళ్ళు. వాళ్ళను బలంతో కన్నా తెలివితో ఎదుర్కోవాలి. మనం వాళ్ళ మధ్య వాళ్ళ రూపాలతోనే నివసిస్తూ వాళ్ళను మోసం చేయాలి. అప్పుడు జీవితం పాతాళ లోకంలో కన్నా బాగుంటుంది" అని అన్నది అఘోరిక. రాక్షసులిద్దరూ మానవ రూపాలు ధరించి మానవుల మధ్య జీవించసాగారు. మనుషులకు తెలివితేటలుంటే ఉన్నాయేమో గాని వాళ్ళు వట్టి స్వార్థపరులని త్వరలోనే వాళ్లకు తెలిసిపోయింది. వాళ్ళు మనుష్యుల స్వార్థాన్ని అవకాశంగా తీసుకొని మనుష్యులను ఒకరి మీద ఒకరిని రెచ్చగొట్టసాగారు. ప్రజలలో మళ్ళీ అన్ని రకాల భేదాలు వచ్చేశాయి. భాషా భేదాలు, జాతి భేదాలు, కుల భేదాలు, మత భేదాలు, మనుషుల మధ్య కోట్లాటలు ఎక్కువైపోయాయి. అఘోరుడు, అఘోరిక ఈ గందరగోళంలో మనుషులను అపహరించి తింటూ రాసాగారు. మనుషులు ఒకరినొకరు అనుమానించుకుంటూ తమ మధ్యనే ఉన్న రాక్షసులను అనుమానించలేకపోయారు. రాక్షసులకు ఈ జీవితం చాలా బాగుంది. వాళ్ళు భూలోకంలోనే శాశ్వతంగా ఉండిపోదాల్చుకున్నారు. వారి సంతతి క్రమంగా ప్రపంచం అన్ని మూలలకు విస్తరించింది. వాళ్ళు తమ సంతతికి ఇలా హితబోధ చేశారు: మీరు రాక్షసులనని తెలిస్తే మనుషులంతా ఒక్కటైపోతారు. మనిషి రూపంలోనే రాక్షసుణ్ణి వాళ్ళు ఎంతో ఆదరిస్తారు. అదే మనకు క్షేమం. అఘోరుడి సంతతి వాళ్ళు ఇప్పుడు అన్ని కులాల్లోనూ, మతాల్లోనూ, భాషల్లోనూ, దేశాల్లోనూ ఉండి మనుషులంతా ఏకం కాకుండా చేయగలుగుతున్నారు. వారి నిజస్వరూపం బయటపెట్టి మనుషుల మధ్య నుంచి వారిని తరిమివేయగలిగే వరకు భూమి మీద శాశ్వతమైన శాంతి నెలకొనదు. యజ్ఞశర్మ కథ ముగించి, రాజా, ప్రజలు ఎప్పుడూ శాంతి జీవనాన్నే కోరుకుంటున్నారు. వారు పోరాటానికి దిగారంటే వారిని అలా పురికొల్పిన శక్తులు వారి మధ్యలోనే ఉంటాయి. అరాచక పరిస్థితి వల్ల లాభం పొందే వారెవరో తెలుసుకుని వారు ఎంత సన్నిహితులైనా, పలుకుబడి గలవారైనా సరే సంకోచించకుండా పురుగేరిన పక్షంలో దేశం అతి త్వరలోనే సుభిక్షమై శాంతి నెలకొంటుంది అన్నాడు శక్తిసేనుడు. తన మంత్రి ఆంతర్యం గ్రహించి తన రాజ్యంలో ఉండే ప్రచ్ఛన్న రాక్షసులనందరినీ తొలగించి మగధ రాజ్యపు ప్రతిష్టను తిరిగి నెలకొల్పాడు. పాతాళ రాక్షసుడు అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు మరొక కథని విందాం. కథ పేరు చందమామ కథ. ఇక కథలోకి వెళ్తే, ఒక ఊళ్ళో సోమశాస్త్రి అనే సకల విద్యా పారంగతుడు ఉండేవాడు. ఆయన చదవని శాస్త్రాలు లేవు. ఆయనకు తెలియని ధర్మాలు లేవు. తనకు తెలిసినవన్నీ అందరికీ చెప్పడం కోసం ఆయన ఒక గురుకులాన్ని స్థాపించాడు. సోమశాస్త్రి పేరు ప్రఖ్యాతులు విని ఎందరో విద్యార్థులు గురుకులానికి రాసాగారు. కానీ దురదృష్టమేమిటంటే ఆయన ఏమి చెప్పినా శిష్యులకు అర్థమయ్యేది కాదు. ఇందువల్ల క్రమంగా గురుకులానికి వచ్చే శిష్యుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇలా ఉండగా ఆ ఊరికి సుశాంతుడనే నడివయస్సు గలవాడు వచ్చాడు. ఆయనకు నా అన్నవారెవ్వరూ లేరు. అన్నా ఊళ్ళో ఆస్తి అంతా అగ్నికి ఆహుతి కాగా పూలమ్మిన చోట కట్టెలమ్మడం ఇష్టం లేక ఈ ఊరు చేరి ఒక ధనికుడి ఇంటికి వెళ్ళి తన కథ చెప్పుకున్నాడు. ధనికుడు అంతా విని, "ఈ ఊళ్ళో చదువు చెప్పే సరి అయిన గురువు లేక చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వు పిల్లలకు చదువు చెప్పగలిగితే ఇక్కడ నీకు భుక్తికి లోటుండదు" అన్నాడు. సుశాంతుడికి అంతగా చదువు రాదు. ఆ సంగతి ఆయన ధనికుడితో చెప్పకుండా, 10 రోజుల్లో మంచి ముహూర్తం ఉన్నది. ఆ రోజున నేను గురుకులం ప్రారంభిస్తాను. అందుకు అనువైన స్థలం మాత్రం తమరు ఇప్పించండి అన్నాడు. ధనికుడు సంతోషంగా అంగీకరించాడు. ముహూర్త దినంలోగా సుశాంతుడు సోమశాస్త్రిని కలుసుకుని, ఈ ఊరిలో తమ బోటి పండితులుండగా గురువులకు కొరత ఎలా వచ్చింది అని అడిగాడు. తల్లిదండ్రులు సంపాదించి ఇచ్చిన ఆస్తి నాకున్నది. నా విద్యను 10 మందికి పంచిపెట్టాలన్న కోరిక తప్పితే నాకు ధనాశ లేదు. కానీ ఎందువల్లనో విద్యార్థులకు నేను చెప్పే పాఠాలు బోధపడకుండా ఉన్నవి అన్నాడు సోమశాస్త్రి విచారంగా. తమరేం విచారించకండి. మీ విద్యను నేను 10 మందికి పంచిపెడతాను. మీరు నాకు చదువు చెప్పండి. అది నేను నా శిష్యులకు నేర్పించుకుంటాను అన్నాడు సుశాంతుడు. నా వల్ల కాని పని నీ వల్ల అవుతుందా అన్నాడు సోమశాస్త్రి సందేహంగా చూస్తూ.
అనుమానించకండి. మీరు నాకు చదువు చెప్పకపోతే నాకు భుక్తి గడవదు అన్నాడు సుశాంతుడు. సోమశాస్త్రి మారు మాట్లాడకుండా సుశాంతుడికి చదువు చెప్పడానికి ఒప్పుకున్నాడు. 10 రోజుల్లోనే సుశాంతుడు సోమశాస్త్రి వద్ద కొంత నేర్చుకుని గురుకులం ప్రారంభించాడు. సుశాంతుడి అవగాహన గొప్పది. ఆయన సోమశాస్త్రి చెప్పే ప్రతి విషయాన్ని చక్కగా ఆకలింపు చేసుకుని దాన్నే చక్కని రూపంలో చిన్నపిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పేవాడు. సుశాంతుడి బోధన పద్ధతి పిల్లలకు చక్కగా సరిపడింది. ఎంతో క్లిష్టతరమైన శాస్త్రాలను కూడా పిల్లలు అర్థం చేసుకోసాగారు. ప్రతిరోజు సుశాంతుడు సోమశాస్త్రి వద్దకు వెళ్ళి చదువు నేర్చుకునేవాడు. తను తెలుసుకున్న విషయాలన్నీ కథలుగా మార్చి పిల్లలకి చెప్పేవాడు. క్రమంగా సుశాంతుడి శిష్యులు పెరిగారు. అంతమందికి తానొక్కడే చెప్పలేక తన కథలన్నిటినీ పుస్తకంగా రాసి అందులోని వివరాలతో మరికొందరు కొత్తవారికి శిక్షణ ఇచ్చేవాడు. క్రమంగా సుశాంతుడి గురుకులం ఒక విశ్వవిద్యాలయంగా మారిపోయింది. సుశాంతుడు ప్రతిభ గురించి ఆ దేశాన్నేలే రాజుకు తెలిసింది. ఆయన సుశాంతుణ్ణి పిలిపించి కొంతకాలం పాటు రాజధానిలో ఉండి రాజకుమారులకు చదువు నేర్పించవలసిందిగా కోరాడు. సుశాంతుడు రాజుతో వినయంగా, ప్రభూ, ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. సోమశాస్త్రి అనే మహా విద్వాంసుడి వద్ద నేను ప్రతిరోజు శుశ్రూష చేసి కొంచెం కొంచెంగా చదువు నేర్చుకుని చిన్నపిల్లల కోసం ఆ నేర్చుకున్న దాన్ని మార్చి రాస్తున్నాను. నేను ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. తమరు దయ ఉంచి రాజకుమారులను విశ్వవిద్యాలయానికి పంపిస్తే అక్కడ ఉన్న ఇతర విద్యార్థులతో పాటు నాకు ఎంతో మేలు చేసిన వారవుతారు అన్నాడు. రాజు ఆశ్చర్యపోయి, నీకంటే ఎవరో ఆ సోమశాస్త్రి గొప్పవాడా? అదే నిజమైతే ఆ సోమశాస్త్రే విద్యాలయాన్ని నడపవచ్చు కదా అన్నాడు. ప్రభు, నీకు తెలియందేమున్నది? ఈ సృష్టికి శక్తినిస్తున్న సూర్యుణ్ణి మనం కళ్ళు తెరిచి చూడగలమా? మనం చూడలేనంత మాత్రాన సూర్యుడి శక్తి అబద్ధమవుతుందా? సోమశాస్త్రి సూర్యభగవానుడు ప్రభు. నా బోటి వాళ్లకు శక్తి ఆయన నుంచే లభిస్తున్నది అన్నాడు సుశాంతుడు. రాజు వెంటనే సోమశాస్త్రి సూర్యభగవానుడైతే తేరిచూడ అసఖ్యమైన ఆ తేజాన్ని వెన్నలాగా మార్చి మనుషులపై కురిపించే చందమామవు నువ్వు అని అప్పటికప్పుడే తన కుమారులను సుశాంతుడి వెంట విద్యాలయానికి పంపాడు. ఆనాటి నుంచి సుశాంతుడికి చందమామ అన్న కొత్త పేరు కూడా వచ్చింది. అంతేకాక కష్టమైన విషయాన్ని పిల్లలకు సులభ శైలిలో చెప్పగలిగే వాళ్లను చందమామ అని పిలిచే సాంప్రదాయం కూడా అప్పుడే ఏర్పడింది. చందమామ కథ అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు మరొక కథని విందాం. కథ పేరు ముగ్గురు మిత్రులు. ఇక కథలోకి వెళ్తే, ఒక గ్రామంలో రాముడు, భీముడు, సోముడు అనే ముగ్గురు స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్లకు చదువు సంధ్యలు, సుఖంగా జీవించడానికి తగిన ఆస్తిపాస్తులు ఉండేవి. అయినా వాళ్ళు తృప్తి చెందక ఇంకా ఏదో కావాలని ఆరాటపడేవారు. అక్కడికి సమీపంలోనే ఉన్న భయంకర అరణ్యంలో ఒక ముని ఉన్నాడని, ఆయనను దర్శించినట్టయితే అంతులేని సంపద గల గుహకు ఆయన దారి చెబుతాడని వారికి తెలిసింది. వెంటనే మిత్రులు ముగ్గురు బయలుదేరి భయంకర అరణ్యంలోకి ఎన్నో బాధలు పడుతూ ప్రయాణం చేసి ముని ఆశ్రయం కనుక్కుని ఆయనకు ప్రణామం చేసి గుహకు దారి అడిగారు. ముని వారితో, నాయనల్లారా, ఆ గుహకు వెళ్ళడం మాటలు కాదు. దారిలో భయంకరమైన క్రూర మృగాలున్నాయి. గుహ లోపల ఇంకా భయంకరమైన సర్పాలున్నాయి. ఈ రాత్రికి మా ఆశ్రమంలో ఉండి రేపు ఏమి చేయాలో నిర్ణయించుకోండి అంటూ ముగ్గురికి 3 కుటీరాలు చూపించాడు. వాళ్లకు సపర్యలు చేయటానికి ముగ్గురు అప్సరసల్లాంటి మునికన్యలు నియోగించబడ్డారు. రాముడు, భీముడు తమకు సేవలు చేసిన స్వయం ప్రభును, రత్నమాలను చూసి ముగ్ధులై వారిని వివాహం చేసుకుంటే తమ జన్మలు ధన్యమవుతాయని, ధనం కోసం గుహకు వెళ్ళి దారిలో క్రూర మృగాలు వాతన పడటం మతిమాలిన పని అని తేల్చుకుని మర్నాడు మునితో ఈ మాట చెప్పారు. ముని సరేనని రాముడికి స్వయం ప్రభును, భీముడికి రత్నమాలను ఇచ్చి తన దగ్గర ఉన్న కొన్ని మనులను కూడా ఇచ్చి వాళ్లను మరింత ఆనందపరిచి పంపించేశాడు. సోముడికి సుపర్యలు చేసిన కన్య కూడా అందమైనదే. అయితే ఆమె సోముడి మనసును బలంగా ఆకర్షించలేదు. అతని మనసు గుహలోని రత్నరాసుల మీదే ఉన్నది. ఆ సంగతి గ్రహించి ముని అతనికి గుహకు వెళ్లే దారి చెప్పి జాగ్రత్తగా ఆత్మరక్షణ చేసుకో అని హెచ్చరించాడు. సోముడు క్షేమంగానే గుహకు చేరాడు. అతనికి దారిలో భయంకరమైన ప్రమాదాలేవీ తటస్థపడలేదు. అతను గుహ నుండి తాను మోయగలిగినవన్నీ మణిమాణిక్యాలు తీసుకుని తన గ్రామానికి తిరిగి వెళ్ళాక నగరంలో పెద్ద భవంతి కట్టించి దాసదాసీ జనంతో రాజవైభవంగా జీవించసాగాడు. కొంతకాలం ముగ్గురు తృప్తిగానే జీవించారు.
అయితే రాముడిలోనూ, భీముడిలోనూ అసంతృప్తి తలెత్తింది. భీముడి భార్య తన భార్య కన్నా అందమైనదిగా రాముడికి తోచింది. రాముడి భార్య తన భార్య కన్నా అందమైనదిగా భీముడికి తోచింది. ఒకరోజు వాళ్ళిద్దరూ కలుసుకొని మనకన్నా సోముడు చాలా అదృష్టవంతుడు. వాణ్ణి ఒకసారి చూసి వద్దాం అనుకున్నారు. వాళ్ళు వెళ్ళేసరికి సోముడి ఇల్లు రాజభవనంలా ఉన్నది. అక్కడ దాసీలు రంభను తలదన్నేలాగా ఉన్నారు. అయితే సోముడి ముఖంలో ఆనందం కనిపించలేదు. రాముడు, భీముడు ఒక వారం రోజులు సోముడితో గడిపి మేం ముని ఆశ్రమానికి పోతున్నాం. అక్కడ మాకు కొంచెం పని ఉన్నది అన్నారు. సోముడు తాను కూడా వస్తానని, తనకు మునితో పని ఉందని అన్నాడు. ముగ్గురూ కలిసి ముని ఆశ్రమానికి వచ్చారు. ముని ముగ్గురి ముఖాల్లోనూ అసంతృప్తి గమనించి వారికి వేరు కుటీరాలిచ్చి ఒకరొకరిని విడివిడిగా కలుసుకుని ప్రశ్నించసాగాడు. రాముడు ఆయనతో, మీరు నన్ను గుహకు వెళ్ళకుండా భయపెట్టారు. అందమైన రత్నమాలను, భీముడికి సామాన్యమైన స్వయంప్రభను నాకు ఇచ్చారు అన్నాడు. భీముడు కూడా సోముడిలాగే తనకు అంతులేని ధనం దక్కకపోవడం గురించి, స్వయంప్రభలాంటి అందగత్తెగాక సామాన్యమైన రత్నమాల తనకు భార్య కావడం గురించి తన అసంతృప్తి వెలిబుచ్చాడు. సోముడు, మునీశ్వర, సంపద నాకు సుఖము శాంతి లేకుండా చేసింది. నాకున్న ఆత్మీయులంతా నా సంపదను బట్టి ఏర్పడిన వారే. గుహకు పోకుండా నన్ను మీరెందుకు వారించలేదు? నా జన్మకు అర్థం లేకుండా పోయింది అన్నాడు. ముని ముగ్గురిని ఒకచోట చేర్చి, మీరు స్వయంగా చేసిన నిర్ణయాలను గురించి నన్ను ఆపేక్షిస్తున్నారు. మీలో ఎవరినీ నేను గుహకు పోవద్దనలేదు. మీ భార్యలను కూడా మీరే ఎన్నుకున్నారు. కానీ మీకు సంతృప్తి లేదు. మీకు కావలసింది సంతృప్తే అయితే మీకు ఉండిన దానితోనే సంతృప్తి పడి ఉండవచ్చు. నా దాకా రావసరం లేదు. ఎప్పటికైనా మించిపోలేదు. మీ మనసులు మార్చుకుని ఉన్నదాంతో సంతృప్తి పడడం నేర్చుకోండి అన్నాడు. తమ భార్యలు ఇతరుల కళ్ళకు అందంగా కనిపిస్తున్నారని తెలియగానే రాముడు, భీముడు తిరిగి తమ భార్యల అందం గ్రహించగలిగారు. సోముడు తనకు నచ్చిన యువతిని పెళ్లాడి రాజవైభోగాలకు స్వప్తి చెప్పి సామాన్యుడిలాగా జీవించసాగాడు. ముగ్గురు మిత్రులు అనే కథ ఇక్కడితో సమాప్తం. మరిన్ని అద్భుతమైన చందమామ కథల కోసం మళ్ళీ కలుద్దాం. ఈ కథలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అద్భుతమైన చందమామ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.